హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇటువంటి పాతవి అయిపోయిన డ్రింక్ బాటిల్స్ని తీసుకుంటున్నానండి. నేను ఒకటి పెద్దది చిన్నది తీసుకుంటున్నాను. మీ దగ్గర రెండు సేమ్ సైజు ఉన్నట్లయితే అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద సైజు బాటిల్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఏదైనా కట్టర్ని కానీ బ్లేడ్ని కానీ యూజ్ చేసుకొని ఇలా ఒకే సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న బాటిల్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను. ఈ చిన్న బాటిల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న క్యాప్ని రింగ్ని కూడా కట్ చేసి తీసేస్తున్నానండి. ఇవి మనకి అవసరం లేదు. ఈ పెద్ద బాటిల్కి మాత్రం అలాగే ఉంచేసాను. ఇప్పుడు నేను ఇలా సిజర్తో చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఆ క్యాప్ వరకు కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఒకే సైజులో ఉండేటట్టుగా ఇలా నేను డివైడ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. అదేవిధంగా చిన్న బాటిల్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద బాటిల్ని ఇలా వెనక్కి వంచుకుంటున్నాను నేను. ఇలా వంచుకున్న తర్వాత ఒక పీస్ని కిందకి ఒక పీస్ పైకి వచ్చేటట్టుగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంచుకోవాలి. ఇలా ఒక బాటిల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా వంచుకోవాలండి. ఇలా వంచుకున్న తర్వాత వీటి ఎడ్జెస్ని షార్ప్గా ఉండేటట్టుగా సిజర్తో కట్ చేసుకోవాలి. సిజర్తో అయితే ఈజీగా కట్ అయిపోతుందండి. నేను తీసుకున్న బాటిల్ చాలా పలుచగా ఉంది. అదేవిధంగా చిన్న బాటిల్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెద్ద బాటిల్కి మిడిల్లో వచ్చేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉండే ఒక పేపర్ని కట్ చేసుకొని తీసుకొని ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా మర్చుకొని ఫ్లవర్లా కట్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీ అండి ఫ్లవర్స్ కట్ చేయడం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పెటల్ని మధ్యలో కట్ చేసుకొని ఇలా ఫెవికాల్తో అతికించుకోవాలి. ఇలా నేను కొన్ని కలర్ పేపర్స్తో ఫ్లవర్స్ని రెడీ చేసుకున్నానండి. వీటిని ఇలా బాటిల్ని కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క దానికి అతికించుకోవాలి. ఇది ఫెవికాల్తోనే నేను అతికించుకున్నాను అండి. ఈజీగా అతుక్కున్నాయి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే. ఇలా కట్ చేసుకున్న అన్నిటికీ మనం ఫ్లవర్స్ని అతికించుకోవాలండి. ఇలా ఫ్లవర్స్ అన్నిటిని అతికించుకున్నట్లయితే ఎంతో అందమైన ఫ్లవర్ వైజ్ రెడీ అయిపోయిందండి. టూ లీటర్ స్లైస్ బాటిల్ని తీసుకుంటున్నానండి. దీన్ని డిజైన్ ఉన్నంత వరకు కట్టర్తో కట్ చేసుకోవాలి. ఈ కట్టర్ని ముందుగా ఒక దగ్గర లోపలికి దించుకొని సైడ్కి కట్ చేస్తూ ఉంటే కట్ అయిపోతుందండి ఈజీగా. ఇప్పుడు ఈ పై పార్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు బాటిల్ క్యాప్ని రింగ్ని కూడా కట్ చేసుకొని తీసేసుకుందాం. ఇవి కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు వేరొక బాటిల్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నంత వరకు కట్ చేసుకోండి. దీనికి కూడా పైన ఉన్న క్యాప్ని రింగ్ని కూడా కట్ చేసుకొని తీసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ని క్యాప్ ఉన్నంత వరకు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మిడిల్లో హోల్లా రెడీ అవుతుంది. ఇందులోని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ స్లైస్ బాటిల్ క్యాప్ అనేది సరిపోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి, ఆ బాటిల్కి సరిపోయేటట్టుగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసుకొని ఆ బాటిల్కి బేస్ వచ్చేటట్టుగా అతికించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ని అతికించుకోవాలండి. ఇప్పుడు ఈ బాటిల్కి పైన హోల్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా గ్లూ అప్లై చేసుకొని ఈ స్లైస్ బాటిల్ని ఇలా రివర్స్లో అతికించుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని అతికించుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత ఈ కింద ఉన్న బాటిల్కి గ్లూ కానీ ఫెవికాల్ కానీ అప్లై చేస్తూ ఇలా ఒక వూల్ని తీసుకొని ఇలా చుట్టుకుంటున్నానండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా కింద ఉన్న బాటిల్ని మొత్తం ఇలా వూల్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు వూల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండింటిని తీసుకొని
ఈ స్లైస్ బాటిల్కి పైన ఇలా డిజైన్ ఉంటుంది కదండి, ఇందులో ఫెవికాల్ అప్లై చేసుకుంటూ ఈ ఊల్ని అతికించుకోవాలి. ఆ డిజైన్ లైన్స్ ఎటువైపు ఉన్నాయో ఆ లైన్స్ మీదే మనం దీన్ని అతికించుకోవాలి. మీరు నార్మల్ బాటిల్ తీసుకున్నట్లయితే పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ మార్క్ చేసుకొని ఇలా ఊల్ని అతికించుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఊల్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా నేను ఇంకొక లైన్ మీద కూడా మీకు అతికించి చూపిస్తున్నాను. మీరు ఇలా గ్లూ గన్తో అతికించుకోవచ్చు, లేదంటే ఫెవికాల్తో కూడా అతికించుకోవచ్చు. ఇలా టైట్గా ఉండేటట్టుగా ఊల్ని అతికించుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ ఊల్ వాడుతున్నానండి. మీకు ఏ కలర్ నచ్చితే అది వాడచ్చు. కలర్స్ కూడా చేంజ్ చేసుకొని డిఫరెంట్ కలర్స్తో మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాయింట్స్ని డెకరేట్ చేసుకుందామండి. నా దగ్గర కొన్ని హాఫ్ బీడ్స్ ఉన్నాయి. వీటిని జాయింట్స్ దగ్గర అంటిస్తున్నాను. మీ దగ్గర ఇవి లేనట్లయితే గోల్డ్ కలర్ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఏమైనా సరే మీరు అతికించుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసుకొని పైన ఉన్న ఎడ్జ్కి ఊల్ అతికిస్తున్నానండి. మీరు ఇలా ఊల్తోనే కాదండి, పెయింట్స్తో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. బాటిల్స్ని ఇలా కట్ చేసుకొని అతికించుకున్న తర్వాత మీరు నీట్గా పెయింట్ కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో అందంగా ఉండే ఫ్లవర్ వేజ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.